దేశంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడలో పలు డివిజన్లో వైఎస్ఆర్ ఆసరా 4వ విడత కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి సభలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని, రాబోయే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ పార్టీని గెలిపించి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని చేయాలని అన్నారు. ఇక 30,000 మందికి ఇల్లు పట్టాలు ఇవ్వడం జరిగిందని పేర్కొన్నారు. కొన్ని ఇల్లు నిర్మాణాలు చేపట్టగా మరికొన్ని ఇళ్ల నిర్మాణ దశలో ఉన్నాయని అన్నారు. ఇక మరోసారి అధికారులు రాగానే ఇల్లు నిర్మాణాలు పూర్తి చేయడం జరుగుతుందని అన్నారు. 70 రోజుల్లో ఎన్నికలు వస్తున్నాయని, కొన్ని పార్టీలు ప్రజలు మోసం చేసే ముందుకు వస్తున్నాయని అన్నారు. ఇక వారి మాటలు వినకుండా వైఎస్ఆర్సీపీ పార్టీ విజయానికి కృషి చేయాలని పేర్కొన్నారు. ఇక కార్యక్రమంలో ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, నగర అధ్యక్షులు సుంకర శివప్రసన్న, కమిషనర్ నాగ నరసింహారావు, మార్కెట్ కమిటీ చైర్మన్ పసుపులేటి వెంకటలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. జై జగన్, జై జగన్, జై జై జగన్. సంతోషమ్మా. ఈ రోజు 6, 7, 8 ఈ 3 డివిజన్ల మహిళా సంఘాలకి ఎంత వస్తుందో తెలుసా తల్లి? దగ్గరగా ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాల క్రితం ఇంగ్లీష్ మీడియం జాయిన్ చేశాడు. 30 సంవత్సరాల క్రితం చంద్రబాబు మనవడు ఇంగ్లీష్ మీడియంలో జాయిన్ అయ్యాడు. వాళ్ళ పిల్లలేమో ఇంగ్లీష్ మీడియం చదువుకోవచ్చా? మన పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడానికి రాజకీయం చేయడం జరుగుతుంది. తప్పులేదు, మన తెలుగును మనం గౌరవించుకుందాం. కానీ ఈరోజు ఇంగ్లీష్ వస్తేనే, ఇంగ్లీష్ చదువులు ఉంటేనే అన్ని దేశాల్లోనూ కూడా మనం పోటీకి వెళ్ళొచ్చు. కొత్త బ్యాగు, కొత్త బట్టలు ఉండాలంటే జగన్ గారు మరలా ముఖ్యమంత్రి అవ్వాలి. మనం అమ్మఒడి అనే కార్యక్రమం చాలా ప్రధానమైనది తల్లి. దయచేసి మీ పిల్లల్ని వేరే రకంగా ఊహించుకోవద్దు. మన పిల్లల్ని ఆ బుడబుడ అడుగులు 4 అడుగులు వేసుకుని స్కూల్కి వెళ్తారా మన పిల్లలు ఆనందంగా, వాళ్ళ సంతోషంగా ఉండాలి. చిన్న విషయం కాదు ఇది. మాట మీద నిలబట్టడం అంటే చిన్న విషయం కాదు. అవకాశవాదంగా ఓట్ల కోసం అని చెప్పేసి దొంగ మాటలు చెప్పే మనస్తత్వం జగన్మోహన్ రెడ్డి కాదు. ఈరోజు చూసుకోండి, 2,000 రూపాయల పెన్షన్ని 3,000 చేస్తానన్నాడు జగన్ గారు. మొన్న జనవరి 1 నుంచి 3,000 ఇస్తున్నాం. ఈరోజు ఆసరా ఏదైతే మీకు ఉన్నటువంటి అప్పులు ఉన్నాయో, మహిళా సంఘాల అప్పుల్ని 4 విడతలుగా చేస్తానని చెప్పి 4వ విడతని ఈరోజు వేయటం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకొక వారం 10 రోజుల్లో ఏదైతే మీకు ఇస్తానన్నారో ఆ డబ్బులు 4వ విడత పడతాయి. అది ఏడు తల్లి ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను గెలిపించండి 75,000 రూపాయలు మహిళలకు ఇస్తాను, 45 సంవత్సరాలు దాటిన మహిళలకు ఇస్తానని చెప్పాడో, 4 సంవత్సరాలుగా 1 సంవత్సరానికి 18,750 రూపాయలు ఇప్పుడు 3 విడతలు ఇచ్చి 4వ విడతని ఈ ఆసరా అయిపోయిన మరుక్షణమే చేయూత స్టార్ట్ చేస్తారు. అంటే ఏదైతే మాట ఇచ్చాడో జగన్మోహన్ రెడ్డి గారు 2,000 రూపాయలు 3,000 చేస్తాను పెన్షన్ మాట ఇచ్చారు, పూర్తి చేశారు. ఏదైతే ఆసరా మీ రుణాలను మాఫీ చేస్తున్నారు, 4వ వాయిదా ఇస్తున్నారు, పూర్తి చేస్తున్నారు. తర్వాత చేయూత కూడా త్వరలోనే పూర్తి చేస్తారు. మాట మీద నిలబడే ముఖ్యమంత్రి ఎవడన్నా ఉన్నాడు ఈ దేశంలోనంటే అది ఖచ్చితంగా మీ సోదరుడు జగన్మోహన్ రెడ్డి అనే చెప్పుకోవాలి. చాలామంది వస్తున్నారు తల్లి. ఇంకా 70 రోజుల్లో మన భవిష్యత్తు కోసం ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ రాబోయే 70 రోజుల్లో చాలా చిందులేస్తారు, కొత్త పొత్తులు పెట్టుకుంటారు, కొత్త పార్టీలు వస్తాయి, కొత్త నాయకులు వస్తారు, అందరూ కలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక్కడి మీద యుద్ధం చేయడానికి చాలా రెడీగా అవుతారు. ఇవన్నీ పక్క పెడదాం. ఎంతమంది వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నిబద్ధత ముందు ఎవడు సరిపోడని సందర్భంగా నేను చెప్తున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఒకటే, ఎలక్షన్లు వస్తున్నాయి, దొంగ హామీలు ఇస్తారు. దయచేసి నమ్మకండి.